ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2024 నుంచి భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా మేము కానీ అధికారంలో ఉన్నాం. అదేవిధంగా ప్రజల సమస్యలు రెవెన్యూ అయితేనేమి, లేకపోతే ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు అయితేనేమి మనం తీసుకొని ప్రభుత్వం ద్వారా అవన్నీ పరిష్కరింపచేయాలని మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు జనతా వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయంలో వినతులు తీసుకోవడం ప్రజల నుంచి, అదే వినతుల్ని భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం రోజు పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి సమర్పించడం, సమస్యలు వేగంగా పరిష్కారం చేయాలనేదే మా యొక్క తలంపు. ఎందుకంటే ఎన్నో అపరిష్కృత సంబంధించిన రెవెన్యూలో విపరీతంగా సమస్యలు ఉన్నాయి. మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ రెవెన్యూ సమస్య మీద ఎక్కువ 80% రెవెన్యూ సమస్యల మీద వస్తారు. గట్టు తగాదానో, లేకపోతే రోడ్డు తగాదానో, లేకపోతే అన్నదమ్ముల సమస్యలు, లేకపోతే 1B అడంగల్ లేక ఎక్కకపోవడము, లేకపోతే వారు తొలగించిన అనడము, గత 5 సంవత్సరాలు భూముల రీసర్వే పేరిట జాయింట్ ఎల్పీ నంబర్లు కొట్టేసి రైతులను ఇబ్బంది పెడుతూ ఇంకా అవన్నీ సమస్యల పరిష్కారానికి నోచుకోని పరిస్థితిలో ఉన్నాయి. ఇటువంటివన్నీ మేము చొరవ తీసుకొని ప్రజల నుంచి ఆ సమస్యలన్నీ తీసుకొని పరిష్కారం చేయాలనేదే మా యొక్క ఉద్దేశం. ప్రభుత్వంలో ఉన్నా మేము ప్రజల కోసం నిరంతరం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఇక్కడ చెప్పుకునే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే ధ్యేయం మా పార్టీకి ఉంది. కాబట్టి చిన్న స్థాయి నుంచి, ఏ కార్యకర్త నుంచి, ఎక్కడి నుంచి వచ్చిన సమస్యలను మేము తీసుకుంటున్నాం. సమస్యల పరిష్కారం వైపుగా మేము కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నాం. వాళ్ళు కానీ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారాన్ని వేగం పెరిగింది. మేము జనవరి ప్రారంభించినప్పటి నుంచి సమస్యల పరిష్కారం ఒక్కొక్క సోమవారం 10 నుంచి 15 అప్లికేషన్స్ మా లెటర్ హెడ్ ద్వారానే తీసుకెళ్తున్నాం. మేము తీసుకుపోయి అక్కడ మాట్లాడడము చేయడం వల్ల ఒక 50% గ్రోత్ పెరిగిందని మేము అనుకుంటున్నాం. మాకు 50% సరిపోదు సార్, 100% సమస్యలు పరిష్కారం కావాలా, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు. ఇంకా ఇప్పుడంతా సమ్మర్లో వాటర్ మీద అయితే ఇచ్చాము, వాటర్ సమస్యలు తీర్చారు, డ్రైనేజ్ సమస్యలు తీర్చారు. ఇంకా రాబోయే కాలం వర్షాకాలం మనం చూస్తున్నాం. అనంతపురం నగరంలో పెద్ద వర్షాలు వస్తే వంకలన్నీ వంగి పొర్లి కాలనీళ్ళకి వచ్చే పరిస్థితి మనం అందరూ చూసాం. ఎన్నో కుటుంబాలు పాపం చెల్లా చెదరైపోయి వాళ్ళకు లాస్ట్కు వాళ్ళ ఇళ్లలో దూరి తిండికి కానీ ఇది లేకోకుండా ఇబ్బందులు పడ్డారు. అటువంటి సమస్యలన్నీ సాల్వ్ చేయాలనేదే. ఎక్కడెక్కడైతే భూములు ఆక్రమించి, లేకపోతే వంకలు ఆక్రమించి కట్టారో ఇండ్లు, అవన్నీ తొలగించి పేద ప్రజలకు అన్యాయం జరగకోకుండా న్యాయం జరగాలనేదే మా యొక్క సిద్ధాంతము. దానికి అనుగుణంగానే మేము ఏ కార్యక్రమం చేసినా పోతాం. అందులో భాగంగానే ఈ జనతావాది కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు శుక్రవారం రోజు ఇక్కట్ల ఆఫీసుల్లో కూర్చొని ప్రజల నుంచి అప్పుడే బయట కూర్చున్నారు సమస్యల మీద వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఇదే రూమ్లో, ఇదే ఆఫీస్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉంది. ఈ స్పందనకు అనుగుణంగా మేము కానీ అధికారులతో చర్చించి అధికారులకు వినతులు ఇచ్చి ఈరోజు ముందుకు పోతున్నాము. ఇంకా వేగంగా మా సమస్యల మీద వచ్చే రైతులకైతేనేమి, ప్రజలకైతేనేమి, ఇల్లు లేని వారికైతేనేమి, లేకపోతే ఇల్లు పట్టాలు కావాల్సిన వారికైతేనేమి, ఇల్లు కట్టించిన కట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి కట్టించాలనేది మా యొక్క ఆలోచన. ఇవన్నీ మేము ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సమస్యలు వేగంగా పరిష్కారం కావాలనేది మేము కలెక్టర్ గారిని కానీ అధికారులను కానీ కోరుకుంటున్నాం. ఆ విధంగా సమస్యలు సాల్వ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ రాజేష్ గారికి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగేంద్ర గారికి, కిసాన్ మోర్చా ఓబీసీ మోర్చా కార్యకర్తలకి, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి ఏర్పడింది. మనందరికీ తెలుసు. ప్రతిపక్షం తన డ్యూటీ నిర్వర్తించకపోవడం, ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష బాధ్యత వహించకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అనే ఆలోచనతోన ప్రధాన ప్రతిపక్ష బాధ్యత ఫెయిల్ కావడం వల్ల భారతీయ జనతా పార్టీ ఆ బాధ్యత తీసుకొని సమాజంలో ఉండే సమస్యల్ని పరిష్కరించే వేదిక ఒకటి అవసరము, ఒక గొంతు అవసరము.
ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం వారం వారం పెట్టినప్పటికీ పీజీఆర్ఎస్ కలెక్టర్ ఆఫీసులో తహసీల్దార్ ఆఫీసులో అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి రాకోకుండా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క గ్రామంలోన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఐడెంటిఫై చేసి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మండల ఆఫీసులకో లేకపోతే కలెక్టర్ ఆఫీసులకో రాలేరు. అయిన తర్వాత ఆ వినతి పత్రాలు ఎట్లా సమర్పించాలా వాళ్ళకి అవగాహన లేదు. భారతీయ జనతా పార్టీ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి అవగాహన పెంచి వారి యొక్క సమస్యల్ని ఐడెంటిఫై చేసి ఆ సమస్యల్ని పరిష్కరించే వేదికగా జనతా వారధి అనే కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అనంతపురం జిల్లా కానీ లేకపోతే 28 జిల్లా నుంచి ఎక్కడి నుంచైనా ప్రతి ఒక్క చిన్న సమస్యను కూడా తీసుకొచ్చి, ఎందుకంటే ఒక వ్యక్తి తీసుకురావడం వలన దానికి ఇంపార్టెన్స్ వేరే ఉంటుంది. అదే ఒక పార్టీ అందులో అధికారంలో భాగస్వామైన పార్టీ నాయకుడు ఆ రిప్రజెంటేషన్ వలన దాని యొక్క పరిష్కారానికి వేగం ఉంటుందని చెప్పేసి భావించి ఈరోజు అనంతపురం జిల్లాలోన గత 3-4 వారాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా జిల్లా అధ్యక్షుడు ఆ సమస్యలు పరిష్కరించేదని దాన్ని మొత్తం తీసుకెళ్లేసి కలెక్టర్కి ఇవ్వడము, కలెక్టర్ దాన్ని పరిష్కరించడము మేము గమనించింది. ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల సంతృప్తిగా ఉన్నారు. దీంట్లో ఇంకా ముందు ఈరోజే మాకు ఒక దిశానిర్దేశం వచ్చింది. ప్రతి ఒక్క జిల్లాని ఒక యూనిట్గా తీసేసి ఆ జిల్లాలో పరిశ్రమలు ఏ విధంగా పెడితే బాగుంటుంది, ఏ పరిశ్రమ పెడితే అక్కడ అవసరం ఉంటుంది, అక్కడ అయితే ఆ పరిశ్రమకి అడ్డంకులు ఏమైనా. ఈరోజు అనంతపురం హార్టికల్చర్ హబ్ ఉంది. హార్టికల్చర్ పంటలకి గిట్టుబాటు ధర కావాలి, హార్టికల్చర్ పంటలు ఇక్కడ నిల్వ చేసుకునే సామర్థ్యం, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు కావాలి. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్, దాని రిలవెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటే ఆ రైతులకి వాల్యూ అడిషన్ వస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వినూత్నంగా ఆలోచన చేస్తూ ఒక్కొక్క గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుంటూ, ఒక్కొక్క పౌరుడిని ఒక యూనిట్గా తీసుకుంటూ ఆ పౌరుడి యొక్క సమస్యలు పరిష్కరించే వేదికగా ఈరోజు జనతా వారధి కార్యక్రమం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడి సమస్య గొంతుకై ఈరోజు ప్రభుత్వం తరఫున సమర్పించి ప్రభుత్వం నుంచి ఆ తొందరగా పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తుంది, పద్ధతి చేస్తుంది. దాంట్లో ప్రతి ఒక్క సమస్యని చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం కూడా. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ ఆ బాధ్యత ఎందుకు తీసుకుందంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రధాన ప్రతిపక్షం విఫలమైనందున ప్రజాపక్షాన ఒక ఉండాలి. ప్రజాపక్షాన భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుని ఈరోజు బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తుంది. ప్రజల నుంచి కూడా మాకు సానుకూలమైన వాతావరణము, అదేవిధంగా వాళ్ళ నుంచి తృప్తికరమైన సమాధానాలు వస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.